Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. October 19, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 19, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మనకు ఉన్నటువంటి అంశాల్లో ఒక చూస్తున్నట్లయితే మొదటి అంశము వన్ హెల్త్ కన్సార్టియం, అంటే ఒక వన్ హెల్త్ ఒక ఇనిషియేటివ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఒక దేశంలో వివిధ వ్యాధుల సంబంధించిన నియంత్రణ పైన ఏవైతే ఒక సీజనల్ పరంగా వస్తాయో అలాంటి నియంత్రణ పైన పర్టికులర్ చూసినట్లయితే టు మానిటర్ ద బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఇండియా, అంటే మన దేశంలో వైరస్ సంబంధించినటువంటి వ్యాధులు సంక్రమణ మరి బ్యాక్టీరియల్ వ్యాధుల విషయాలపైన అధ్యయనం చేయడానికి అవి రాకుండా ఒక ప్రివెన్షన్ తీసుకురావడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ది బయోటెక్నాలజీ, ఒక కేంద్ర బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమమే, ఒక గ్రూపు, ఒక ఇనిషియేటివ్, ఒక చొరవనే వన్ హెల్త్ అని చెప్పేసి అంటాం. దేశంలో ఉన్నటువంటి వివిధ శాస్త్రీయ సంస్థల యొక్క భాగస్వామ్యంతో దేశంలో ఉన్నటువంటి వివిధ వ్యాధులపైన అధ్యయనం చేస్తున్నటువంటి సంస్థలు కానివ్వండి, లేదా పేరొందినటువంటి వ్యాధి నిపుణులు కానివ్వండి, వాళ్ళందరి సలహాలు సూచనలతో ఇక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పైన, వైరల్ ఇన్ఫెక్షన్స్ పైన వాటి ప్రివెన్షన్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ది బయోటెక్నాలజీ వాళ్ళు ఏర్పాటు చేసిందే వన్ హెల్త్ కన్సార్టియం అని చెప్పేసి అంటామండి. ఎందుకోసమంటే ఒక వ్యాధి రాకుండా మనం చర్యలు తీసుకోవడం ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మరి దానికి సంబంధించి నియంత్రణ విషయంలో మరి ఎలాంటి మందులను వాడాలి, ఎలాంటి విషయాలు ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతుందండి. ఇది వన్ హెల్త్ కన్సార్టియం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఈ అంశాన్ని ఎలా చూడవచ్చు అంటే వన్ హెల్త్ అనే సంబంధించి ఒక ఇనిషియేటివ్ని, ఒక చొరవని, కన్సార్టియంని ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది బయోటెక్నాలజీ. ఇది ఒక ఆరోగ్య కార్యక్రమంగా మనం చెప్పడానికి ఉంటుందని. ఆ పాయింట్స్ మనం చూసుకుంటూ మరి ప్రస్తుతం అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరు అన్నప్పుడు వారే ఒక మన్సుఖ్ మాండవీయ. ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరండి? మన్సుఖ్ మాండవీయ. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి మౌంట్ మణిపూర్ ఐలాండ్స్ అనేది మనకు వార్తల్లో ఉంది. ఏంటంటే ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఏవైతే ఇక్కడ మౌంట్ హరిత్ అని చెప్పేసి ఏదో ఉందో మౌంట్ హరిత్. ఈ సంబంధించి అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉన్నటువంటి ఈ దీవులు ఏవైతే ఉన్నాయో మౌంట్ హరిత్ దీవులు, వాటి యొక్క పేరుని మార్చడం జరిగింది. కారణం ఏంటంటే స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా అక్కడ మణిపూర్కు చెందినటువంటి ఒక 22 మంది స్వాతంత్ర సమరయోధులను అక్కడ కాలాపాని జైల్లో బంధించడం మహారాజా కుల్చంద్ర ధ్వజ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. కాబట్టి అక్కడ అంటే వాళ్ళతో పాటుగా స్వతంత్ర సమరంలో వీళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి వారి యొక్క జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం మౌంట్ ఆరిత్ అని చెప్పేసి ఉన్నటువంటి ఐలాండ్స్కి, మౌంట్ ఆరిత్ ఐలాండ్స్కి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే మౌంట్ మణిపూర్ ఐలాండ్స్గా పేరు అనేది పెట్టడం జరిగిందండి. మరో అంశం ఉంది, అక్కడ ఒక నేషనల్ పార్క్ కూడా ఉంది, మౌంట్ హరిత్ నేషనల్ పార్క్ అని కూడా ఉంది. మరి ఈ మౌంట్ హరిత్ నేషనల్ పార్క్కి ఏమని కొత్త పేరు పెట్టడం జరిగిందంటే మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ అని పెట్టడం జరిగింది. మరి కాలాపానిలో ఉన్నటువంటి 22 మంది అప్పుడు బంధించడం జరిగింది, ఫ్రీడమ్ ఫైటర్స్ కాబట్టి వారి యొక్క జ్ఞాపకార్థమే వారు చేసినటువంటి గుర్తుగానే ఇది జరిగిందనమాట. ఇది మనకి వార్తలు ఉంది. ఒక్కోసారి మనకి ఎగ్జామ్లు అడుగుతున్నారు. గతంలో కూడా ఇక్కడ స్వరాజ్ దీవులని ఇలాంటి దీవులు అక్కడ మార్చినప్పుడు పేరు మార్చడం జరిగిందనమాట. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం కొన్ని దీవులకు అక్కడ పేరు పెట్టారు, ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో. ఆ నేపథ్యంలో మనకు ఆ పాయింట్స్ అనేది ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న నేపథ్యం ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల కాలంలో మరి మౌంట్ మణిపూర్ అనే పేరుతో ఒక నేషనల్ పార్క్కి ఒక పేరు పెట్టడం జరిగింది. ఎక్కడ అంటే పాత పేరు మౌంట్ హరిత్ నేషనల్ పార్క్కి మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ అని పెట్టడం జరిగింది. అంతేకాకుండా అదే అండమాన్ నికోబార్ దీవులలో మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ అనేది కూడా ఉంది. ఎన్నో ఆదిమ జాతులు అనేది ఒక సెంటినెల్స్ లాంటి జాతులు కూడా అక్కడ ఇప్పుడు నివసిస్తున్నాయని చెప్పేసి కూడా మనకు వార్తల్లో ఉంది. మరి అండమాన్ నికోబార్ దీవులు, మరి అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని వచ్చేసి పోర్ట్ బ్లేయర్ అని చెప్పేసి అంటాం. ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి ఒక ఇంపార్టెంట్ అంశం అండి. ఎందుకోసం అంటే ఈ యొక్క స్పోర్ట్స్ అప్డేట్లో భాగంగా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం రెండు డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే ఉబేర్ కప్ అండి, ఒకటి ఉబేర్ కప్, మరొకటి ఏంటంటే ఇక్కడ
సో థామస్ కప్ ఈ రెండు కూడా మనకి వరుసగా జరుగుతాయి, ఒకే దగ్గర జరుగుతాయి, ఒకే వెన్యూలో జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. సో మరి ఉబేర్ కప్ అనేది దేనికి సంబంధించింది, థామస్ కప్ అని దేనికి సంబంధించి అంటే ఈ రెండు కూడా బ్యాడ్మింటన్కి సంబంధించినవి, రెండు కూడా టోర్నమెంట్స్ దేనికి సంబంధించిన బ్యాడ్మింటన్కి సంబంధించింది. సో అయితే ఉబేర్ కప్ అనేది మహిళలకు సంబంధించినటువంటి మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొనే కప్ ఏంటంటే ఉబేర్ కప్ అండి. అదే పురుషుల బ్యాడ్మింటన్ క్రీడాకారులు మేల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పాల్గొనే కప్ ఇక్కడ థామస్ కప్గా ఉంటుందన్నమాట. ఈసారి ఈ యొక్క ఉబేర్ కప్ని అండ్ థామస్ కప్ని ఈ బ్యాడ్మింటన్ కప్ని సో హోస్ట్ చేసినటువంటి దేశం ఏదంటే డెన్మార్క్ దేశం హోస్ట్ చేయడం అనేది జరిగింది. సో డెన్మార్క్లోని హర్హస్ అనే నగరంలో దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ఉబేర్ కప్ 2021 మరి టైటిల్ విజేతగా నిలిచినటువంటి దేశం అంటే ఇక్కడ ఒక క్రీడాకారులు అందరూ పాల్గొంటారు కాబట్టి ఒక డబుల్స్ మ్యాచెస్ జరుగుతాయి కాబట్టి మనం జనరల్గా దేశాన్ని మనం సూచిస్తాం. మరి ఒక ఉబేర్ కప్ 2021 టైటిల్ విజేత ఎవరంటే చైనా అండి. చైనా ఈ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. మరి ఎన్నోసారి గెలుచుకోవడం జరిగింది ఈ టైటిల్ అంటే 15వ సారి 15th టైం గెలుచుకోవడం జరిగింది. మరి ఉబేర్ కప్ 2021లో మరి రన్నరప్గా నిలిచినటువంటి టీం ఏదంటే దట్ ఈస్ ద జపాన్. సో జపాన్ దేశం సో ఉబేర్ కప్ 2021లో సో మరి రన్నరప్గా నిలవడం జరిగింది. సో అది ఆ సంబంధించిన నేపథ్యం పాయింట్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇట్లా అడిగినప్పుడు ఉబేర్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించింది అంటే అది బ్యాడ్మింటన్కి సంబంధించింది, కానీ మహిళలకి పురుషులకు అన్నప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఉబేర్ కప్ అనేది మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొనే టోర్నమెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి థామస్ కప్ అని చెప్పేసి అంటాం. సో మరి థామస్ కప్ ఉబేర్ కప్ ఈ సంవత్సరం 2021లో డెన్మార్క్లోని హర్హస్ అనే నగరంలో జరిగినట్టు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈసారి థామస్ కప్ ఈ పురుషుల బ్యాడ్మింటన్ క్రీడాకారులు లేదా మేల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పాల్గొన్నటువంటి థామస్ కప్ 2021 సో మరి టైటిల్ విజేతగా నిలిచినటువంటి టీం ఏంటంటే దట్ ఈస్ ద ఇండోనేషియా అండి. దట్ ఈస్ ద ఇండోనేషియా దేశం. ఎన్నోసారి ఇండోనేషియా థామస్ కప్ని 2021 గెలుచుకుంది అంటే 14వసారి గెలుచుకుంది. సో రన్నరప్గా నిలిచినటువంటి దేశం ఏదండి చైనా. సో ఇది పాయింట్స్ చూసుకోవాలండి. సో మేల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పాల్గొనే ఒక టోర్నమెంటే థామస్ కప్. ఈ టోర్నమెంట్స్ ఎక్కడ జరిగాయి, ఎవరు విజేతగా ఉన్నారు, ఎవరు రన్నరప్గా ఉన్నారు అంశం మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో మనకి క్రీడా పదాలపైన కానివ్వండి, ఆ క్రీడా సంబంధించిన టోర్నమెంట్ల పైన కానివ్వండి, క్రీడాకారుల విషయాలపైన కానివ్వండి, అంటే క్రీడాకారుల విషయాలంటే ఇక్కడ ఈ పలానా క్రీడాకారుడు ఏ క్రీడకు చెందినవారు అని ఇట్లా అడిగిన సందర్భాలు చాలా ఉంటున్నాయి. సో ఆ నేపథ్యం మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో మనకి వార్తల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం చూసినట్లయితే మనకి డ్యూరాండ్ కప్ అనేది జరిగింది. సో డ్యూరాండ్ కప్ జరిగింది. మరి డ్యూరాండ్ కప్ అనేది సో జరిగింది ఎఫ్సి గోవా అనే టీము 2021 సంవత్సరానికి టైటిల్ గెలుచుకుంది. మరి డ్యూరాండ్ కప్ని సో ఏ క్రీడకు సంబంధించింది డ్యూరాండ్ కప్ అని చెప్పేసి అన్నప్పుడు దట్ ఈస్ ఏంటంటే ఫుట్బాల్కి సంబంధించింది. సో ఫుట్బాల్కి సంబంధించినటువంటి మనకి ఒక టోర్నమెంటే డ్యూరాండ్ కప్ అండి. ఇట్లా పాయింట్స్ మనకి అడిగిన సందర్భాలు ఉంటాయండి. ఇంకొకటి మనకి జనరల్గా అడిగే సంబంధించిన విషయంలో ఇది ఒకప్పుడు అడిగేవాడు, ఇప్పుడైతే అడగడం లేదు. పిపా కప్ అనేది దేనికి సంబంధించిందంటే ఇప్పుడు అబ్రివేషన్స్ మనకు ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ కాబట్టి ఫుట్బాల్కి సంబంధించింది. ప్రపంచ ఫుట్బాల్ కప్ అన్న పిపా కప్ అన్న మనకి అక్కడ అర్థం అనేది వస్తుందండి. మరొక అంశం మనం చూసినట్లయితే ఇక్కడ గైడర్ అనే కప్ ఉంటుందండి. గైడర్ మరి గైడర్ అనే కప్ని సో ఇది దేనికి సంబంధించింది అని అంటాడు. సో ఇది గోల్ఫ్ క్రీడకు సంబంధించిందే గైడర్ కప్ అండి. సో మనకు అట్లా అగాఖాన్ ట్రోఫీ అనేది లేదా అగాఖాన్ కప్ దేనికి సంబంధించింది అంటాడు. హాకీ క్రీడకు సంబంధించిందే అగాఖాన్ కప్ అండి, అగాఖాన్ కప్. సో అట్లా మనకి సంబంధించినటువంటి క్రీడా పదాలపైన క్రీడా టోర్నమెంట్ల పైన కూడా క్రీడా పదాలు సో అలా అడిగిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో బటర్ఫ్లై స్ట్రోక్ అనే పదము దేనికి సంబంధించింది అన్నాడు. బటర్ఫ్లై స్ట్రోక్ అనేది దేనికి సంబంధించిన పదం అంటే స్విమ్మింగ్కి సంబంధించిన పదం. అట్లా పాయింట్స్ చూసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో బిగిన్ అగైన్ అనే ఒక ప్రోగ్రాం ప్రారంభించబడిందని. ఎందుకోసం అంటే ఇది మహిళల ఉద్దేశించింది. మహిళలకి ఈ సంవత్సరం ఒక సంస్థలో మళ్ళీ ఉద్యోగాల కల్పన గురించి, ఉద్యోగాల అవకాశాలను మెరుగుపరచుకోవడానికి, మరిన్ని ఉద్యోగాలను ఇవ్వడానికి మహిళలకి సో ఒక కార్పొరేట్ సంస్థ ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమమే బిగిన్ అగైన్ అని చెప్పేసి. బిగిన్ అగైన్ అంటే గతంలో 3 నెలలు 4 నెలలు 6 నెలలు పనిచేసి
మానేసినటువంటి వారి యొక్క సంబంధించినటువంటి ఒక 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 వ్యక్తిగతంగా వాళ్ళు మానేసిన విషయం దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చే ఒక ప్రోగ్రామే ఏంటంటే బిగిన్ అగైన్ అనే ప్రోగ్రామ్. ఇది ఒక ప్రైవేట్ సంస్థ ప్రారంభించింది, కానీ మనకి ఏంటంటే ఇది ఒక మహిళా సాధికారత కానివ్వండి, మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కానివ్వండి, సో ఈ యొక్క అంశాన్ని బేస్ చేసుకొని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒక గతంలో తమ సంస్థలో పనిచేసి మానేసినటువంటి ఒక వ్యక్తిగత కారణాలతో మానేసినటువంటి ఆ ఉద్యోగాన్ని మానేసినటువంటి ఒక మహిళా ఉద్యోగులని, మహిళా వృత్తి నిపుణులని, ఉమెన్ ప్రొఫెషనల్స్ని మళ్ళీ నియమించుకోవడానికి ఒక అవకాశం ఇస్తూ సో ఇటీవల ఏ సంస్థ ఈ యొక్క బిగిన్ అగైన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బిగిన్ అంటే ప్రారంభించడం, అగైన్ మళ్ళీ మీరు ప్రారంభించండి, మళ్ళీ మా సంస్థలోకి మీ యొక్క ఉద్యోగాన్ని ప్రారంభించండి, మీ యొక్క నైపుణ్యాలను మాకు అవసరమని చెప్పడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. మరి ఏ సంస్థ దీన్ని ప్రారంభించిందంటే విప్రో సంస్థ అనేది విప్రో సంస్థ బిగిన్ అగైన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా, ఆ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి విప్రో సంస్థ ప్రారంభించబడి అంటే వంట నూనెల ఒక తయారు నుండి వంట నూనెల అమ్మకాల నుంచి ఆ విధంగా ప్రారంభించబడేటువంటి ఒక విప్రో సంస్థ ఈరోజు దేశంలో ఒక అతి ప్రముఖమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థగా ఈరోజు విప్రో అనేది ఆ విధంగా ఎదిగింది. మరి విప్రోకు ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే ఫౌండర్ చైర్మన్ ఉన్నారో వారే అజిమ్ ప్రేమ్జీ. తన ఈ 75 సంవత్సరాల కాలంలో విప్రో అనేది ఎలా ముందుకెళ్ళింది, ఎలా అభివృద్ధి చెందిన విషయం పైన సో ఒక కంపైల్డ్ వర్షన్స్ ఇటీవల కాలంలో అంటే వివిధ సందర్భాల్లో సేకరించిన అంశాలని ఈ స్టోరీ ఆఫ్ ది విప్రో అనే ఏదైతే 75 ఇయర్స్ ఉన్నటువంటి ఆ స్టోరీని ఆ విధంగా వెస్ట్‌ల్యాండ్ పబ్లికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. సో మన షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ద్వారా ఆ విషయాన్ని మనం గతంలోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మరి వెస్ట్‌ల్యాండ్ పబ్లికేషన్ అనే సంస్థ ద స్టోరీ ఆఫ్ ది ఇస్రో మరి 75 ఇయర్స్ అయిన సందర్భంగా బుక్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో మరి విప్రోకి అయితే మరి ఫౌండర్ చైర్మన్గా ఉన్నవారు అజిమ్ ప్రేమ్జీ. సో అజిమ్ ప్రేమ్జీ అనేవారు విప్రోకి సో ఫౌండర్ చైర్మన్గా ఉన్నారండి. సో మరి విప్రో విషయంలో మనం చూసినట్లయితే ప్రజెంట్ అయితే విప్రోకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సో మరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్న వారు సో థియరీ దెలపోర్ట్ అండి. థియరీ దెలపోర్ట్. సో థియరీ దెలపోర్ట్ అనేవారు విప్రోకి సో ప్రస్తుతము వారు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మనకేంటంటే ఈ యొక్క కార్పొరేట్ సంస్థల విషయంలో మనం నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి సీఈఓల్ని వాటిపైన అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ సంస్థ ఉంది. సో ఇన్ఫోసిస్ సంస్థకి మరి సీఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఎవరండి? సలీల్ పరేఖ్. సో సలీల్ పరేఖ్ అనేవారు ప్రస్తుతం ఇన్ఫోసిస్కు సీఈఓగా పనిచేస్తున్నారు. అలాంటి నేపథ్యం HCL అంటున్నాం, హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ కార్పొరేషన్. మరి ఈ సంస్థకి ప్రస్తుతము చైర్పర్సన్గా పనిచేస్తున్నటువంటి తొలి మహిళగా ఇటీవల గుర్తించబడ్డారు. వారే ఎవరు అంటే వారే సో HCLకి చైర్పర్సన్గా నియమితులైనటువంటి తొలి మహిళ, ఆ పదవిని చేపట్టిన మహిళ. సో వారే రోష్ని నాడార్ మల్హోత్రా అండి. ఎవరండి? రోష్ని నాడార్ మల్హోత్రా. సో ఆ పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోష్ని నాడార్ మల్హోత్రా. సో వాళ్ళ గుర్తింపు అనేది రావడం జరిగింది. సో మరో అంశాన్ని మనం చూసినట్లయితే ఇంకా చాలా సంస్థలు మనం అట్లా అధ్యయనం చేసినప్పుడు ఇక్కడ సో IBM అనే సంస్థ ఉంది, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్ చెప్పేసి అంటాం. మరి ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్కి ప్రస్తుతం మరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి భారతీయుడే ఎవరండి? అరవింద కృష్ణ. సో అరవింద కృష్ణ అనేవారు సో పనిచేస్తున్నారు. సో దాంతోపాటుగా మైక్రోసాఫ్ట్ అనే సంస్థ. సో మరి మైక్రోసాఫ్ట్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చైర్పర్సన్గా మరి చైర్మన్గా నియమితులైనటువంటి భారతీయుడే. సో వారు ఎవరండి? సత్య నాదెల్లా. సో ఆ పదవిలో కొనసాగుతున్నారు. సో ఈ నేపథ్యాన్ని కూడా సో అధ్యయనం చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో ఇదే మనకి ఒక వివిధ విషయాలపైన అంటే బిగిన్ అగైన్ అనే కార్యక్రమం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి మరో అంశం మనకు వార్తల్లో ఉంది. సో మనకు ప్రధానమైనటువంటి అంశం మరి ఫస్ట్ టైం అన్నమాట. ఇది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కింద చెప్పొచ్చు అనమాట. ఇది ఏంటి అంటే అది అంతరిక్షంలో కక్షలో ఏమైందంటే ఒక సినిమా షూటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఫస్ట్ టైం అనమాట అంతరిక్షంలో
ఈ క్రింది ఏ సినిమా తొలిసారిగా తన షూటింగ్ పూర్తి చేసుకుంది అంటే పూర్తిగా కాదు, కొద్ది భాగం మాత్రమే. ఆ సినిమాని ఒక రష్యన్ సినిమా. ఆ రష్యన్ సినిమా పేరే ది ఛాలెంజ్. వాళ్ళు ఒక 12 రోజుల పాటు ఆ సినిమా షూటింగ్ అనేది అంతరిక్షంలో ఒక అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటాం, ISS అని చెప్పేసి అంటాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ ISS సంబంధించిన ఒక కక్షలోనే జరిగిందనమాట. ఏంటి ఈ యొక్క ఛాలెంజ్ అనే సినిమా ద ఫస్ట్ మూవీ ఇన్ ఆర్బిట్ లేదా ఫస్ట్ మూవీ ఇన్ స్పేస్ అంటే అంతరిక్షంలో తీయబడ్డటువంటి ఒక సినిమాగా కొద్ది భాగం మాత్రమే తీయబడింది. 12 రోజుల షూటింగ్ జరిగింది అక్కడ. వాళ్ళు షూటింగ్ని పూర్తి చేసుకొని ఒక బైకనూరు కాస్మోడ్రామ్ నుండి బయలుదేరారు. మళ్ళీ ఆ విధంగా రావడం జరిగింది సోయజ్ MS-18 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా, ఈ యొక్క అంతరిక్ష నౌక ద్వారా. సో మరి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్న వారు ఎవరంటే క్లిమ్ షింపకో అనండి. ఎవరంటే క్లిమ్ షింపకో అనేవారు సో ది ఛాలెంజ్ అనే సినిమాకి సో దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మరి ఇందులో సో నటిగా ఉన్నవారు ఎవరంటే వారే యూలియా పెరిసెల్డ్. యూలియా పెరిసెల్డ్ అనే సంబంధించినటువంటి ఒక నటిమని అందులో ప్రయాణించడం జరిగింది. సో వారితో పాటుగా వ్యోమనౌకకు పైలట్గా ఉన్నటువంటి అతను కూడా, ముగ్గురు కూడా సో వీళ్ళు రావడం జరిగింది అనమాట. సో అందుకోసం మనకు న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనకి ఎలాంటి క్వశ్చన్ రావడానికి ఉంటుందంటే అంతరిక్షంలో తీయబడ్డ లేదా అంతరిక్షంలో ఒక కక్షలో తీయబడ్డ తొలి చిత్రం ఏంటి, కొద్ది భాగం పాటు అంటే ది ఆర్బిట్. ఇది ఏ భాష చిత్రం, ఏ సంబంధించిన దర్శకుడు తీయడం జరిగిందంటే రష్యన్ దర్శకుడు అయినటువంటి క్లిమ్ షింపకో తీయడం జరిగింది. సో అందులో నటిమణిగా యూలియా పెరిసెల్డ్ అనేవారు ఉన్నారు. సో 12 రోజుల పడింది. వీరు ఏ వ్యోమనౌక ద్వారా మళ్ళీ భూమికి చేరడం జరిగిందంటే సోయజ్ MS-18 అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా, ఈ అంతరిక్ష నౌక ద్వారా వాళ్ళు రావడం జరిగిందండి. బైకనూరు కాస్మోడ్రోమ్ నుండి బయలుదేరి ఆ విధంగా వాళ్ళు మళ్ళీ సో 12 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆ కక్షలో ఆ విధంగా షూటింగ్ చేసుకొని రావడం జరిగింది సురక్షితంగా. కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉందండి ది ఛాలెంజ్ అనే సినిమా, రష్యన్ భాష సినిమా. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి హబుల్ టెలిస్కోప్ అనేది ఉంది మనకి. సో మనకి గ్రహాలు, నక్షత్రాలు వీటిపైన అధ్యయనం చేయడానికి నాసా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక టెలిస్కోపే హబుల్ టెలిస్కోప్. గతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక హబుల్ టెలిస్కోప్ చేసినటువంటి పరిశోధనల్ని సో నాసా వాళ్ళు విశ్లేషించినప్పుడు సో కొంత వాటర్ వేపర్ అనేది ఏదైతే మనం ఇక్కడ సో మరి వాటర్ పేపర్ అయితే ఉందో అది ఎక్కడ కనబడింది అంటే యూరోపా అనే దానిపైన కనబడింది. యూరోపా అనేది ఏంటంటే యూరోప్ అనేది ఏంటంటే ఒక జూపిటర్ లేదా బృహస్పతి యొక్క చంద్రుడిని మనం ఇక్కడ యూరోపా అని చెప్పేసి అంటాం. ఆ యూరోపా పైన కొంచెం వాటర్ వేపర్ అనేది, ఒక నీటి ఆవిరి అనేది మనకు కనబడడం జరిగింది. దేని ద్వారా? హబుల్ టెలిస్కోప్ ద్వారా నాసా వాళ్ళు దాన్ని పరిశోధన చేసినప్పుడు. కాబట్టి మనకు అడగడానికి ఉంటుంది హబుల్ టెలిస్కోప్ ద్వారా, హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా లేదా హబుల్ స్పేస్లో ఉన్నటువంటి టెలిస్కోప్ అబ్జర్వేటర్ ద్వారా నాసా వాళ్ళు చేసిన ప్రయోగంలో ఈ క్రింది ఏ గ్రహం యొక్క చంద్రుడి పైన నీటి ఆవిరి ఆనవాళ్ళు కనబడ్డాయి అన్నప్పుడు జూపిటర్, బృహస్పతి, గురుడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అండి మనకి ఇక్కడ నాసా వాళ్ళు చేశారు. మరి నాసా సో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1958లో నాసా అనేది ఏర్పాటు చేయబడిందండి. 1958లో నాసా ఏర్పాటు చేయబడింది. నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామండి. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. మరి నాసాకి ప్రస్తుతం దానికి చైర్మన్గా పనిచేస్తున్నవారు అక్కడైతే మన దగ్గర అయితే ఇస్రోకి చైర్మన్ అని చెప్పేసి అంటాం. మరి నాసాకు చైర్మన్ని అడ్మినిస్ట్రేటర్గా పిలుస్తాం. అతని పేరే బిల్ నిల్సన్ అనేవారు. నాసాకి ఇటీవల జిమ్ బ్రిడెస్టైన్ స్థానంలో బిల్ నిల్సన్ అనేవారు నాసాకి ఒక చైర్మన్గా కావడం జరిగిందండి. సో ఆ పాయింట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది సో నాసా యొక్క పూర్తి రూపం. ఇది అమెరికా దేశానికి చెందినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ అండి. ఈ మధ్యకాలంలో మరి అమెరికాలో మనం చూసినట్లయితే ఈ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థల యొక్క పోటీ వాతావరణం అనేది మనం చూస్తున్నాం. ఎందుకోసమంటే స్పేస్ ఎక్స్ కానివ్వండి, అమెరికాలో ఏర్పాటు చేయబడ్డటువంటి ప్రముఖ అంతరిక్ష సంస్థల్ని మనం ప్రైవేట్ రంగంలో చూసినట్లయితే స్పేస్ ఎక్స్ అని, దాని తర్వాత బ్లూ ఆరిజిన్ అని చెప్పేసి మరొకటి ఏంటంటే వర్జిన్ గెలాక్టిక్, మరొకటి ఏంటంటే ప్రైవేట్ ఇయర్ స్పేస్ అండి.
ఇలా మొత్తం మనకి కొన్ని సంస్థలు అనేది అంతరిక్షంలోకి మనకి ఒక పోటీ అంతరిక్ష సంస్థలని కొన్ని ప్రైవేటు వ్యక్తులు ప్రారంభించడం జరిగింది. స్పేస్ ఎక్స్ అనే సంస్థనైతే ఎలన్ మాస్క్ దీని నేతృత్వం వహించారు. సో ఎన్నో పరిశోధనలు, ఎన్నో ఉపగ్రహాలని, కృత్రిమ ఉపగ్రహాలని ఇది పంపిస్తూ ఉంది. అండ్ ఈ మధ్యన ఇన్స్పిరేషన్ 4 ఇలాంటి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి స్పేస్ ఎక్స్ ద్వారా. అండ్ బ్లూ ఆరిజిన్ సంస్థ, మరి బ్లూ ఆరిజిన్ సంస్థ వ్యవస్థాపకుడు వచ్చేసి అమెజాన్ సంస్థ ఈ-కామర్స్ సంస్థ వ్యవస్థాపకుడు అయినటువంటి జెఫ్ బోజెస్ దీన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ వర్జిన్ గెలాక్టిక్ సంస్థ మరి రిచర్డ్ బ్రాన్మన్, ఎవరండి? రిచర్డ్ బ్రాన్మన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల కాలంలో మరి ఒక యాపిల్ కో ఫౌండర్ అయినటువంటి స్టీవ్ వోజ్నియాక్, ఎవరండి? స్టీవ్ వోజ్నియాక్ చేత సో మరో అంతరిక్ష ప్రైవేట్ సంస్థ అనేది అమెరికాలో ప్రారంభించడం జరిగింది. ఆ సంస్థ పేరు ఏంటండి? ప్రైవేటియర్ స్పేస్. ఇవన్నీ మనకు అమెరికాలో జరుగుతున్నప్పుడు మన భారతదేశంలో కూడా మన రీసెంట్గా October 11, 2021 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మన భారత అంతరిక్ష రంగంలో, అంతరిక్ష పరిశోధనలో సో ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో అది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అదొకటి ఇంపార్టెంటే. అంతేకాకుండా దేశంలో అంతరిక్ష కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మన భారత ప్రభుత్వం ఇన్స్పేస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్పేస్ అని చెప్పేసి అంటాం. దీనికి చైర్పర్సన్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పవన్ కుమార్ గోయంకను కూడా నియమించుకోవడం జరిగింది భారత ప్రభుత్వం. ఇన్స్పేస్ అనగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటాం. మరొకసారి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటామండి. సో ఈ 2 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఇస్రో, మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 1969లో ఏర్పాటు చేయబడింది ఇస్రో. సో మరి ఇస్రోకి ప్రస్తుత చైర్మన్గా పనిచేస్తున్న డాక్టర్ కె శివన్. సో కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా ఇస్రో తన కార్యకలాపాలని నిర్వహిస్తుంది. ఇక నెక్స్ట్ అండి మనకి 2020 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించడం జరిగింది. అంటే అన్ని భాషల్లో ప్రకటించడం జరిగింది. తెలుగు భాషలో యువ రచయిత పురస్కారాన్ని పొందారు తెలుగు రచయిత్రి మానస ఎండ్లూరి. సో వీరికి నిన్న కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వారే కన్నడ రచయిత చంద్రశేఖర్ కంబార. ఎవరండి? చంద్రశేఖర కంబార చేతుల మీదుగా మానస ఎండ్లూరి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని ఇవ్వడం జరిగిందండి. సో వీరు మానస ఎండ్లూరి. సో వీరు రాసినటువంటి పుస్తకం ఏంటంటే మిలింద అనే పేరుతో కొన్ని కథానికలు అనేది రాయడం జరిగిందండి. మిలింద అనే పేరుతో కొన్ని కథానికలు రాయడం జరిగింది. మరి వీరే మానస ఎండ్లూరి అండి. సో ఎవరు ప్రదానం చేశారు, ఏ సంవత్సరానికి ఇచ్చారంటే 2020 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. మరి త్వరలో 2021 సంవత్సరాన్ని కూడా ప్రకటిస్తారు. సో మనకి ఇక్కడ ఒక సాహిత్య అవార్డు వచ్చినప్పుడు, సాహిత్య పురస్కారం వచ్చినప్పుడు మనము తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరు ప్రకటించారు అవార్డుకి, అవార్డు యొక్క గ్రహీత ఎవరు, వారి యొక్క రచనలు ఏంటి అని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చింది అవార్డు, యువ రచయిత పురస్కారం. తెలుగు విభాగంలో 2020కి పొందిన వారు మానస ఎండ్లూరి. మిలింద అనే కథానికలు గాను, మిలింద అనే పుస్తకం అనమాట, ఇది కథానికలు ఉంటాయి ఇందులో. సో వాటికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార. ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన మరో అంశం ఏంటంటే మనకి జ్ఞానపీఠ అవార్డు. మరి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటిస్తుంది. మన భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి సాహిత్య పురస్కారం ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు అనేది మనకు ఉందన్నమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి జ్ఞానపీఠ అవార్డుని అయితే ఇంతవరకు 3 తెలుగు వారికి రావడం జరిగింది, తెలుగు రచయితలకు రావడం జరిగింది. సో విశ్వనాథ సత్యనారాయణ గారు అండ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అండ్ రావురి భరద్వాజ గారు, ఇలా 3 కూడా జ్ఞానపీఠ అవార్డు పొందడం జరిగింది. తెలుగు వారుగా వాళ్ళు అవార్డు పొందడం జరిగింది, తెలుగు రచయితలుగా. ఇంకో సాహిత్యం అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరికొన్ని అంశాలు ఈ సందర్భంగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచంలోనే మరి అత్యున్నతమైన సాహిత్యంగా ఉండి నోబెల్ సాహిత్య బహుమతి ఏదైతుందో మరి 2021 సంవత్సరానికి నోబెల్ సాహిత్య బహుమతికి ఎవరు ఎంపిక కావడం జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు వారే అబ్దుల్ రజాక్ గుర్నా అండి. అబ్దుల్ రజాక్ గుర్నా. మరి అబ్దుల్ రజాక్ గుర్నా వారు ఏ దేశానికి చెందినవారు అన్నప్పుడు వారు అబ్దుల్ రజాక్ గుర్నా టాంజానియా దేశానికి చెందినవారు. నోబెల్ సాహిత్య బహుమతి 2021 వారు పొందడం జరిగింది. టాంజానియా దేశానికి చెందినవారు
అంటే ఆఫ్రికా ఖండానికి దేశం చెందినవారు. ఇంతవరకు ఆఫ్రికా దేశానికి నోబెల్ సాహిత్య బహుమతులు ఇద్దరికి రావడం జరిగింది. ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి ఏ వ్యక్తికి తొలిసారిగా నోబెల్ సాహిత్య బహుమతి అనేది రావడం జరిగింది వారే ఓల్ సోయింకా అండి. ఓల్ సోయింకా. మరి 2021 అయితే అబ్దుల్ రజాక్ గుర్నా, వీరు కూడా ఆఫ్రికా ఖండం చెందిన వ్యక్తి. 1986లో ఓల్ సోయింకా గారికి రావడం జరిగింది 1986లో. సో వీరు రాసినటువంటి అంటే వీరు సంబంధించినటువంటి ఏ దేశానికి చెందినవారు అంటే నైజీరియా దేశానికి చెందినవారు. సో వీరికి 1986లో రాగా 2021లో అబ్దుల్ రజాక్ గుర్నాకు వచ్చింది. కాబట్టి ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి ఎంతమందికి నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది ఇప్పటివరకు అంటే ఇద్దరికి రావడం జరిగింది. ఒకరు ఓల్ సోయింకా కాక రెండో వారు ఏంటండి అబ్దుల్ రజాక్ గుర్నా. సో నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీతలు ఆఫ్రికా ఖండానికి చెందిన వాళ్ళు. ఇక నెక్స్ట్ అండి మనకి కొలిన్ పావెల్ అనేవారు వార్తల్లో ఉన్నారు. సో వారు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్. సో వాళ్ళు మరణించడం జరిగింది. సో కోవిడ్-19 అండ్ క్యాన్సర్ ఈ సంబంధించిన వ్యాధి రెండు కారణంగా వీరు మరణించినట్లు మరి కుటుంబం అనేది అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో మరి కొలిన్ పావెల్ జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు 2001 నుండి 2005 వరకు కూడా కొలిన్ పావెల్ ఒక అమెరికా విదేశాంగ మంత్రిగా తన పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లు అయితే ఇటీవల మరణించిన కొలిన్ పావెల్ ఎవరు అంటే ఒక రాజకీయ నాయకుడు. ఏ దేశ విదేశాంగ మంత్రి అంటే అమెరికా దేశ విదేశాంగ మంత్రి. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకోసం అంటే అమెరికా విషయంలో మనం చూసినట్లయితే సో ఆ దేశ విదేశాంగ మంత్రి కానివ్వండి, ఆ దేశ రక్షణ శాఖ మంత్రులు మనకు ఎప్పుడు వార్తల్లో ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఇటీవల కాలంలో ఒక అమెరికా వివిధ దేశాలతో 2+2 సదస్సులు నిర్వహిస్తూ ఉంటుంది. భారత్తో కూడా సో అమెరికా 2+2 సదస్సులు నిర్వహించింది, ఇప్పుడు నిర్వహించబోతుంది కూడా. ఇలాంటి సదస్సుల్లో విదేశాంగ రక్షణ శాఖ మంత్రులు పాల్గొంటారు కాబట్టి సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే గతంలో విదేశాంగ మంత్రిగా పనిచేసి ఇటీవల మరణించిన వారైతే సో కొలిన్ పావెల్. మరి ప్రస్తుతం ఒక అమెరికా విదేశాంగ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటారు వారే ఆంటోనీ బ్లింకన్ అండి. ఎవరండి? ఆంటోనీ బ్లింకన్. సో ఈ యొక్క విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నారు. మరి ప్రజెంట్ అమెరికా రక్షణ శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటారు వారే లాయిడ్ ఆస్టిన్ అండి. లాయిడ్ ఆస్టిన్ అనేవారు సో అమెరికా దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ అయితే అమెరికా దేశ రక్షణ శాఖ మంత్రి ఎవరండి లాయిడ్ ఆస్టిన్లు పనిచేస్తున్నారు. సో ఇట్లా సో 2+2 సదస్సులో ఎందుకోసం అంటే ఈ 2+2 సదస్సులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా సో భారత్ మధ్య 2+2 సదస్సు జరుగుతున్నాయి అనుకోండి. ఆ టైంలో ఇక్కడ అమెరికా దేశ విదేశాంగ రక్షణ శాఖ మంత్రులు ఇద్దరు అండ్ భారతదేశం చెందినటువంటి ఒక రక్షణ విదేశాంగ మంత్రులు ఇలా పాల్గొంటారు కాబట్టి దాన్ని 2+2 సదస్సు అని చెప్పేసి అంటామండి. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి అంజలి శర్మ. సో మరి వార్తలు ఉన్నారు. భారతీయ మూలాలు ఉన్నటువంటి ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఒక పర్యావరణ ఉద్యమ నేత. ఆమెనే ఎవరంటే అంజలి శర్మ అండి. ఈమె వాతావరణ మార్పులపై ఒక అలుపెరగని పోరాటం చేస్తున్నారు. 17 సంవత్సరాల వయసులోనే అంజలి శర్మ. సో వీరు ఆస్ట్రేలియా దేశంలో న్యూ సౌత్ వేల్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రావిన్స్లో అక్కడ సో ఏదైతే బొగ్గు గనుల తవ్వకం పైన సో వీరు కోర్టులో కేసు చేయడం జరిగింది. ఈ బొగ్గు గనుల తవ్వకం చేయడం ద్వారా అక్కడ కర్బన ఉద్గారాల స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దాని వాడకం ద్వారా కూడా పెరుగుతుంది కాబట్టి దీన్ని నిలిపివేయమని. కానీ అక్కడ హైకోర్టు అక్కడ ఉన్నటువంటి కోర్టులు అనేది అంజలి శర్మకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ యొక్క విషయంపైన న్యాయ పోరాటం అనేది పై కోర్టులో ఆ దేశ అత్యున్నతమైన కోర్టులో సో చేయడం జరిగింది అనమాట. అందుకోసమే వార్తల్లో ఉన్నారు అంజలి శర్మ. సో భారతీయ మూలాలు ఉన్నటువంటి ఒక ఆస్ట్రేలియా దేశ వాతావరణ ఉద్యమ నేతని అంజలి శర్మ. సో వీరు న్యాయ పోరాటం చేస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోనండి. వాతావరణ మార్పులపై న్యాయ పోరాటం చేస్తున్న అంజలి శర్మ ఏ దేశంలో భారతీయ మూలాలు ఉన్నటువంటి ఒక పర్యావరణ ఉద్యమకారిణి అన్నప్పుడు ఆస్ట్రేలియా దేశం అని అంశం ఇంపార్టెంట్. సో మరి ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని ఎవరండి? స్కాట్ మోరిసన్ అనేవారు సో ఆస్ట్రేలియాకి సో ప్రస్తుత ప్రధాని అండి. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. P-81 లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ యాంటీ సబ్మెరైన్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. సో మరి ఏదైతే ఈ సంబంధించినటువంటి ఒక పెట్రోల్ అంటే గస్తీని ఆ విధంగా మమ్మునం చేసే ఏదైతే ఈ యొక్క యుద్ధ విమానం ఉందో దీన్ని మన దేశం ఎక్కడ కొనుగోలు చేస్తుందంటే సో ఇక్కడ అమెరికా దేశం కొనుగోలు చేస్తుంది. అమెరికా దేశానికి చెందినటువంటి బోయింగ్ సంస్థ
అమెరికా బేస్డ్ బోయింగ్ సంస్థ సో మన భారత నావికా దళానికి ఇది అందిస్తుంది. ఒప్పందంలో భాగంగా ఇలా మొత్తం మనకు 11 ఈ తరహా విమానాలండి రావడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్లో అడగడానికి ఏంటంటే ఈ P-81 లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ యాంటీ సబ్మెరైన్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ని భారత్ ఎక్కడి నుంచి కొనుగోలు చేసిందంటే అమెరికాలోని ఏ కంపెనీ దీన్ని తయారు చేసిందంటే బోయింగ్ కంపెనీ దీన్ని తయారు చేసిందని చెప్పేసి మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకోసం అంటే యుద్ధ సంబంధించినటువంటి పరికరాలపైన కానీ ఆయుధాలపైన కానివ్వండి అవి ఏ దేశం నుండి మనం కొనుగోలు చేసిన సందర్భం మనకు అడగడం జరిగింది. లాస్ట్ జరిగినటువంటి చాలా ఎగ్జామ్లలో మనకు రఫేల్ యుద్ధ విమానాలపైన అడగడం జరిగింది. సో రఫేల్ యుద్ధ విమానాలు సో భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుందంటే ఫ్రాన్స్ దేశం నుండి కొనుగోలు చేస్తుంది. 2016 సంవత్సరంలో జరిగిన ఒక ఒప్పందం ద్వారా సో 36 రఫేల్ యుద్ధ విమానాలని మనం కొనుగోలు చేస్తున్నాం అనమాట. కాబట్టి ఆ పాయింట్స్ మనకి అడుగుతున్నారు. గతంలో అయితే సుకోయ్ యుద్ధ విమానాలని లేదా సుకోయ్ MK-1 యుద్ధ విమానాలని భారత్ ఏ దేశం కొనుగోలు చేసింది అంటాడు. ఏ దేశం నుండి? రష్యా నుండి కొనుగోలు చేసింది. గతంలో అడిగాడు మిరాజ్ 2000 యుద్ధ విమానాలని భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేసిందంటే సో ఫ్రాన్స్ దేశం నుండి కొనుగోలు చేయడం అనేది జరిగింది. అట్లా మనకు అడిగిన సందర్భాలు. ఇక నెక్స్ట్ అండి మనకి ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో 2016 సంవత్సరంలో ప్రారంభించబడేటువంటి కార్యక్రమమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. దేశంలో రబీ మరి ఖరీఫ్ కాలంలో వేసే పంటలకి ఒక పంటల బీమాని ఆ విధంగా వర్తింపచేసే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని మరింతగా ఇంపార్టెన్స్ ఇవ్వడానికి మరింతగా తీసుకెళ్లే ఉద్దేశంతో రైతుల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి ఒక కొత్త నూతన సిఓని అపాయింట్ చేయడం జరిగింది. వారే రితేష్ చౌహాన్ అండి. రితేష్ చౌహాన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు కావడం జరిగింది. మనకి ఇక్కడ ఒక ప్రభుత్వ కార్యక్రమాలకి అంటే ఒక ప్రభుత్వ పథకాలకి అమలుకి ఆ విధంగా సిఇఓని అపాయింట్ చేయడం అనేది ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఇప్పుడు నేషనల్ హెల్త్ అథారిటీ ఉంది. మరి నేషనల్ హెల్త్ అథారిటీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చైర్మన్గా నియమితులైన వారు రామ్ సేవక్ శర్మ. ఈ సంబంధించిన ఆరోగ్య విషయంలో ఆయుష్మాన్ భారత్ అభియాన్లో భాగంగా నియామకం అనేది జరిగింది. అంటే ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఇక్కడ 2 రకాలుగా ఇంపార్టెంటే. సో కార్యక్రమం పేరేంటి? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY అని చెప్పేసి అంటారు. దాని యొక్క అబ్రివేషన్ చూసినట్లయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి అంటామండి. ఫసల్ బీమా యోజన ఏ ఇయర్లో ప్రారంభించబడింది అంటే 2016లో. ఖరీఫ్ అండ్ రబీ సీజన్లో వచ్చే పంటలకి ఆ విధంగా బీమాను వర్తింపజేయడం, వాణిజ్య పంటలతో సహా దానికి ఎంత ప్రీమియం చెల్లించాలి, సో ఇలాంటి అన్ని విషయాలపైన చూసుకునే ఒక సిఇఓనే రితేష్ చౌహాన్ అండి. ఓకేనండి. ఇవ్వండి మనకి అక్టోబర్ 19, 2021 ఉన్న ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.